మన ఆంధ్రప్రదేశ్ కూడా మరొక బెంగాల్ లాగానో మరొక కేరళ లాగానో మారకుండా ఉంటుందా? మనం హిందువులుగా ఇది ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు ఇంత చర్య జరిగితే దీనికి ప్రతిచర్య ఏం జరిగింది అనేది మనం హిందూ సమాజ పెద్దలుగా కూర్చొని హిందూ సమాజ పెద్దలు దీని మీద ఆలోచన చేశామా? అసలు ఏ విధమైనటువంటి ప్రతిచర్య జరగాల్సింది, ఏ విధమైనటువంటి ప్రతిచర్య జరిగింది? వాళ్ళకి చర్య చేశారు, ప్రతిచర్యగా ఏం చేశారంటే 40 మంది హిందువుల్ని తీసుకెళ్లి లోపల వేశారు, మన మీద తిరగ కేసులు పెట్టారు. కానీ మనం హిందూ సమాజ పెద్దలుగా మనం ఏమైనా చేసామంటే ఏమీ చేయలేదు. ఇప్పుడు మెజారిటీ పీపుల్ గా ఉన్నటువంటి మన మెజారిటీ హిందువులు అందరం కదా ఓట్లేసి గెలిపించాం వాళ్ళని. మరి మనం ఓట్లు వేసి గెలిపించినటువంటి ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంపీ గారిని కానీ ఎమ్మెల్యే గారిని కానీ మనం అక్కడ ఉన్నటువంటి ఆ పార్లమెంటు పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలను కానీ మనం కలిసి హిందూ సమాజ పెద్దలు కలిసి కూర్చోబెట్టి ఈ జరిగినటువంటి చర్య ఇది దుర్మార్గమైనటువంటిది, ఇది కేవలం మనల్ని తొక్కేయడం కోసం, వాళ్ళు ఆక్రమణ చేసుకోవడం కోసం జరిగినటువంటి చర్యగా చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది.